శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భక్తి యోగం 12వ అధ్యాయము 14వ శ్లోకంలోని 4వ పదము దృఢ నిశ్చయం. భక్తుడు ఎప్పుడు దృఢ నిశ్చయుడై ఉండాలి. సంశయాలతో సందేహాలతో ఉండకూడదు. సంశయాత్మ వినశ్యతి అన్నారు. భగవంతుని చేరుకోవాలంటే దృఢ నిశ్చయం ఉండాలి. మనకు లౌకిక ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు అనేకమైన ప్రాపంచిక ఆకర్షణలు ఉంటాయి. భక్తుడైన వాడు భగవంతుని కోసం, ఆయనను పొందటం కోసం అన్నింటినీ వదిలివేస్తాడు. అన్ని సుఖాలను భోగాలను వదిలి కఠినమైన జీవితాన్ని అనుభవిస్తాడు. అయితే మనసు భగవంతుని యందు దృఢంగా నిలపనప్పుడు, ప్రపంచంలోని ఆకర్షణలు తనను బల విసిరినప్పుడు సామాన్యుడు తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటాడు. అలా వెనక్కి తీసుకున్నప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు చిక్కి పతనమైపోతాడు. ఈ లోకంలో ఎన్ని ఆకర్షణలున్నా, ఎన్ని అవాంతరాలు ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని శరణు కోరి ఆయనను అందుకొనుటయే తన జీవిత లక్ష్యమని భావంతో దృఢ నిశ్చయంతో ఎవరైతే ఉంటారో వారే నిజమైన భక్తులు, భగవంతునికి ప్రియభక్తులు అంటున్నారు. మనకు దృఢ నిశ్చయం ఉంటుంది. ఎప్పుడు ఇలా వేదాంతాన్ని వినేటప్పుడు, మహాత్ములను సందర్శించినప్పుడు, ఆశ్రమ వార్షికోత్సవం నాడు, ఏదైనా పెద్ద కష్టం వచ్చి జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు, పూలదండ మెడలో పడి పూనకం వచ్చినప్పుడు, ఏమైనా సరే భగవంతుని చేరుకోవాలి, మోక్షాన్ని పొందాలి, ఈ ప్రాపంచిక భోగాలతో నాకు పనిలే, ఇవేవి నాతో వచ్చేవి కాదు అని దృఢ నిర్ణయాన్ని, గట్టి నిర్ణయాన్ని తీసుకుంటాం. ప్రకటన కూడా చేసేస్తాం. అయితే కాస్త ఆవేశం తగ్గితేనో, కడుపు మాడుతుంటేనో, ఇతరులు తనకన్నా ఎక్కువ భోగాలు అనుభవిస్తూ ఉంటేనో, తనకన్నా అధికంగా ధన సంపదలు కలిగి ఉంటేనో, కష్టాలు దుఃఖాలు వెంటబడి తరుగుతూ ఉంటేనో మనం తీసుకున్న నిర్ణయాలని గాలికి పోతాయి. అదే కడుపు నిండిన తర్వాత నుండి భగవంతుడు ఏదైనా కానీ సమస్య తీరినప్పుడే భగవంతుడు అన్న మాటను తీర్మానంగా చేసేస్తాం. ఇలా ఊసరవెల్లిలాగా రంగులు మార్చేవాడు ఎన్నటికీ భక్తుడు కాలేడు. అతడు భగవంతునికి భక్తుడు కాడు, పరిస్థితులకు భక్తుడు మాత్రమే. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ అని ఒక అంతరంగికుడు ఉండేవాడు. అతడు గొప్ప చమత్కారి, మాటలతో నేర్పరి, సమయస్ఫూర్తి గలవాడు, మహా తెలివితేటలు గలవాడు కూడా. అతడు ఎప్పుడు చక్రవర్తిని అంటిపెట్టుకొని అన్ని విషయాల్లో ఆయన తోడు నీడుగా ఉండటమే కాక ఆయన వినోదం కలిగిస్తూ ఉండేవాడు. ఒక రోజున వంటవాడు వంకాయ కూరను బ్రహ్మాండంగా చేశాడు. అక్బర్ చక్రవర్తికి ఆ కూర భలే నచ్చింది. భలే మజాగా ఉంది. మళ్ళీ మళ్ళీ వడ్డించుకొని భుజించి మహా ఆనందపడిపోయాడు. కడుపు నిండా తిని బ్రేవమని తేంచుతూ బయటకు వచ్చిన తర్వాత బీర్బల్తో అన్నాడు, బీర్బల్, అబ్బా వంకాయ కూర బ్రహ్మాండంగా ఉందయ్యా, ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించింది. అసలు వంకాయ లక్షణం ఎలాంటిదంటావు అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, ప్రభు చెప్పేదేముంది, వంకాయ వంటి కూరయు శంకరుని వంటి దైవము మరి లేదు అనేదే కదా లోకమంతా ప్రసిద్ధే కదా. కాయకూరలో ఏదైనా సరే వంకాయ తర్వాతనే అంటే నమ్మండి అన్నాడు బీర్బల్. ఇలా సందర్భ ఉచితంగా యుక్తియుక్తంగా చెప్పేటప్పటికీ ఎంతో ఆనందించాడు అక్బర్ చక్రవర్తి. 4 రోజులు గడిచాయి. చక్రవర్తి గారికి వంకాయ కూర అంటే భలే ఇష్టపడుతున్నాడు కదా అని వంటవాడు ప్రతిరోజు వంకాయ కూరను చేస్తున్నాడు. రోజు అదే కూర తినేటప్పటికీ అక్బర్ చక్రవర్తికి మొహం మొత్తింది. ఆ రోజున బయటకు వస్తూ బీర్బల్తో మళ్ళీ అన్నాడు అక్బర్, బీర్బల్ వంకాయ లక్షణం ఎలాంటిదంటావు అని. అక్బర్ ముఖాన్ని బాగా పరిశీలన చేసిన బీర్బల్, హుజూర్, వంకాయ ఒట్టి పనికి మారినది, ఏ వైద్యుడినైనా అడగండి, ముందు నిషేధించేది వంకాయనే, అందుకే అవి మార్కెట్లో కారు చౌకగా అమ్ముతుంటారు అని చెప్పాడు. ఆ మాటలకు విస్మయం చెందాడు అక్బర్. బీర్బల్, మొన్న అడిగితే అలా చెప్పావు, ఈరోజు అడిగితే ఇలా చెప్తున్నావు, ఏమిటయ్యా నీ అవకతవక అన్నాడు అక్బర్. దానికి బీర్బల్, ప్రభు నేను మీ జీతగాడిని కానీ వంకాయకు కాదు కదా అన్నాడు బీర్బల్. వంకాయ ఎప్పుడూ ఒకటే, అయినా దానిని తిన్న ప్రభు యొక్క మనసును బట్టి వంకాయ లక్షణమో మారిపోయింది. పరిస్థితులను బట్టి మనం కూడా ఇలాగే నిశ్చయాలను మార్చుకుంటూ ఉంటాం. ఇక్కడున్న గంట సేపు భగవంతుణ్ణి అందుకోలేని జన్మ ఎందుకు, ఎన్నాళ్ళు ఎలా బ్రతికినా చివరికి అన్నీ వదిలిపోవాల్సిందే కదా అనుకుంటాం. ఇంతలో సెల్ ఫోన్ మోగుతుంది, అంతే అన్న మొన్న ఈ 4 రోజులు హాయిగా ఆనందంగా అన్ని వినిపించాలి కానీ ఏమీ అనిపించకుండా
బండరాయిలో బతికే బతుకు కూడా ఒక బతికేనా అనుకొని దృఢ నిశ్చయం అనేది ఉండదు. దృఢ నిశ్చయమే కాదు, అసలు నిశ్చయమే ఉండదు. పురమే లేని వానికి అంతఃపురమా అన్నట్లు అసలు నిశ్చయమే లేని వానికి దృఢ నిశ్చయం ఎక్కడ ఉంటుంది? భక్తుడు ఒకసారి ఆత్మనిశ్చయం, బ్రహ్మ నిశ్చయం, ఈశ్వర నిశ్చయం చేశాడంటే ఇక దానికి తిరుగు ఉండకూడదు. ఇదియే భగవంతునికి ప్రియభక్తుడైన వాని 4వ లక్షణం. 5వ లక్షణం మయ్యర్పిత మనోబుద్ధి అనే విషయాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.